ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనములు శుభములు తెలియపరుస్తున్న పిల్లారా, మరి దేవాది దేవుడు మహోన్నతుల దేవుని సన్నిధిలో గతించిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 6వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారు మన దేవుని ఆవరణం వర్ధిల్లెదరు. కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ శరణం. దేవుని సన్నిధానములో, ఆయన మందిరములో మరి బిడలు ప్రజలు ఆస్వాదింపబడతారని, దీవింపబడతారని, వారు వర్ధిల్లుతారని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుచేత దేవుని మందిరములో ఉండి దేవుని స్తుతించుతూ, దేవుని గణపరుస్తూ, మరి దేవుడు మన జీవితాలు చేసినటువంటి కార్యాలను బట్టి మరి సాక్ష్యం తెలియపరుస్తూ ఆయన సన్నిధిలో ఉంటే బిడ్డలు వర్ధిల్లుతారని ఆ లేఖనం సెలవిస్తోంది. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. మరి ఈరోజు ఆదివారం వారందరూ మరి ఆరాధన ఉండి ప్రభు సన్నిధానంలో ప్రభు చేసినటువంటి కార్యములను, మేలును, ఉపకారాలను బట్టి ప్రభుని స్తుతించుకుందాం. ఆ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తూ నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ప్రభా, మరి తండ్రి నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునికి యోగ్యమైనది. దేవా, నువ్వు చేసినటువంటి కార్యములు ఇదిగో తండ్రి ప్రభు యేసు, మీరు ఎంతగానో మమ్మల్ని అనుదినము కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు దేవా. అన్ని విషయాల్లో కూడా తోడుగా నడిపిస్తున్నారు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి ప్రభా, మరి ఈ రోజున ప్రత్యేకంగా నేను స్తుతించడానికి, గణపరచడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం నాయన. బిడ్డలమైన మేమందరము కూడా దేవా నేను స్తుతించి గణపరిచే కృపదాయిచ్చిన భవనికి స్తోత్రాలు. మీ సేవకులను బిడ్డలందరూ కూడా మీ మందిరంలో తండ్రి నేను స్తుతించి గణపరిచే కృపదాయిత్యమైన ప్రార్థిస్తాం భవనికి వందలు తండ్రి. నేను మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నాయకులకు, అధికారులందరికీ మంచి వంతు నింపండి దేవా. ఈ దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి దేవా. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తే బిడ్డలు శుభప్రణాలు దయచేయండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని నీకు స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. మరి చదువుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. తండ్రి స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా నీ కృపలో భద్రపరచండి. చక్కగా చదువుకుని అయా మంచి ప్రయోజనాలు కృప దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. దేవాదిగో నన్ను ప్రవర్తన హాస్పిటల్లో రోగం స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి దేవా ప్రతి కుటుంబంలో ఆనందం దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. పాడి పంట మీరు ఆశీర్వదించండి. అన్ని విధాలు కూడా మీరే తోడుగా నడిపించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నామకి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.